కృష్ణ గారు మీరేం చెప్తారు సార్? ఇష్యూ అయితే చాలా పెద్దదిగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందని అంటున్నారు. విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఒకటే స్వరం వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనను అలాగే కోనసీమ పచ్చదనాన్ని ప్రస్తావన తేవటం కరెక్టేనా? దాదాపు 11 ఏళ్ళు అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములుగా కలిసి ఉన్న వాతావరణం క్రియేట్ అయిపోయి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలను ఇంతమంది మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక 4 మంత్రులు మాట్లాడారు. ఇష్యూ అయితే పెద్దదవుతోంది. పవన్ స్పందిస్తారా మరి దీనిపైన? నమస్తే అండి. నమస్తే ఛానల్లో ఉన్న అందరికీ నమస్తే అండి. ఈ రోజు ఇప్పుడు చందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాన్ని ఒకసారి వినాలి. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే వాస్తవానికి జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అందరూ కూడా కోనసీమ కొబ్బరి తోటను చూసి మంచిగా ఉంటాయని చెప్తారు. తెలంగాణ నాయకులు కూడా అంటారు ఒక స్టేట్మెంట్, అది వేరే స్టేట్మెంట్. తర్వాత వేరే విషయానికి వచ్చినప్పుడు నరదిష్టి తగిలింది అని చెప్పారు. సరే, వాటెవర్ ఏం జరిగినా కానీ నేను బల్మూరు వెంకట్ గారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళంతా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ ఉన్నారు. అసలు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మీరు ఇప్పుడు ప్లే చేశారు. ఫస్ట్ డిబేట్ స్టార్ట్ అయ్యేటప్పుడే అది ప్లే చేశారు. దాంట్లో తెలంగాణ ప్రజలు అన్నది కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని అన్నది కానీ, తెలంగాణ సమాజాన్ని అన్నది కానీ ఏదుందో ఒకసారి వాళ్ళు చూపించాలి. ఫస్ట్ వాళ్ళు అసలు చూసి దానంతా వీడియో తెలంగాణ పద ప్రస్తావన తేకపోవచ్చు కానీ కొంచెం ఆ మీనింగ్ అలా వెళ్తుంది కదా. అంటే అది శాపంగా అయిపోయిందా? ఇక్కడ పచ్చదనము ఇప్పుడైతే కొబ్బరి చెట్లు ఉంటాయని అన్నారు, ఇక్కడ కొబ్బరి చెట్లు ఉంటాయి కోనసీమలో అని అంటుండేవారు. అంటే అది ఖచ్చితంగా కొంత ఆ మీనింగ్ క్యారీ అవుతుంది కదా రామకృష్ణ గారు. ఒక్క విషయం అండి, ఇప్పుడు ఇందాక చందు శ్రీనివాస్ గారు విశ్లేషకులు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి తెలంగాణ సమాజాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అమితంగా ఇష్టపడతారు. ఆయన ఏ ప్రతి పని మొదలు పెట్టినా కానీ తెలంగాణ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి మొదలు పెడతారు. ఆయన తెలంగాణ పునర్జన్మించిందని పదే వందల వేల సార్లు ఆంధ్ర గడ్డ మీద నుంచి చెప్పారు. తెలంగాణ ప్రజల యొక్క సామాజిక స్ఫూర్తి కానీ, రాజకీయ చైతన్యం కానీ, వాళ్ళ దగ్గర కుల మతాలకు అతీతంగా రాజకీయ చైతన్యం ఉంటది. అలాంటి ప్రజలు కూడా కావాలని ఆంధ్ర గడ్డ మీద చెప్తా ఉంటారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ గురించి అంత పొగడే దమ్ము ధైర్యం ఏ నాయకుడు ఉండదు. కానీ ఆయన తెలంగాణ కానీ, తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అంటే ఆ విధమైన ఇష్టం కాబట్టి ఆ విధంగా మాట్లాడతారు. అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రజల గురించి తప్పుగా మాట్లాడతారని ఎలా భావించగలమండి? ఆయన జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చే విధంగా కనెక్టివ్ స్టేట్మెంట్ లో వేరే వాళ్ళకి అపార్థంగా అనిపించి ఉండొచ్చు. కానీ ఆయన భావన అప్పుడు మీరు సరే ఈ విషయమైనా వదిలేయండి. ఇన్ని సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. ఏ రోజైనా ఒక వ్యక్తిని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ తప్పుగా మాట్లాడటం మీరు ఏ రోజైనా చూసారా? సరే, రాజకీయ విమర్శలు జరుగుతూ ఉంటాయి, రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన ఎవరి మనోభావాలని దెబ్బతీయకుండానే, ఎవరి మనోభావాలను నొప్పించకుండా పనిచేస్తారు. ఇవన్నీ కూడా ఈ రోజు తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు స్పందిస్తుంటే ఏం అర్థమవుతుందంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది డైవర్షన్ పాలిటిక్స్ ని చేస్తా ఉంది. ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలు ఒక్కటి కూడా నిరూపించుకోలేదు. ఈ రోజున తెలంగాణలో ఈ 15 రోజులు స్థానిక సంస్థల ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్ నడుస్తున్నాయి. మేము కూడా జనసేన పార్టీ తరఫున మా అభ్యర్థులు కూడా నిలబడి పోటీ చేస్తాం. చెప్తా దాని కూడా ఈ సమయంలో ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఏమని చర్చ జరుగుతా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఆ వైఫల్యానికి కక్ష తీర్చుకోవాలనే చర్చ బాగా గ్రామాల్లో జరుగుతుంది. ఆ చర్చని డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ తీసుకున్నారని ఖచ్చితంగా 100% చెప్పగలను. ఎందుకంటే ఈ రోజు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నామినేషన్స్ అయిపోయినాయి, సెకండ్ ఫేజ్ నడుస్తుంది, థర్డ్ ఫేజ్ నడుస్తుంది. ఇది తెలంగాణలో ఒక పొలిటికల్ మూవ్మెంట్ పీక్ లో ఉంది ఈ రోజు గ్రామాలలో. కానీ కాంగ్రెస్ వైఫల్యాల మీద తీవ్ర చర్చ జరుగుతుంది ఎన్నికల వల్ల. కాంగ్రెస్ కి కొన్ని ముఖ్యంగా మా ఖమ్మం జిల్లా గానీ, నల్గొండ జిల్లా గానీ, కొన్ని జిల్లాల్లో ముందుకొచ్చి నిలబట్టని కాంగ్రెస్ అభ్యర్థులు మీరు చూస్తా ఉన్నారు వీడియోలు కూడా. వెళ్ళి కాళ్ళ మీద పట్టుకుని కానీ కాంగ్రెస్ కి అభ్యర్థులు దొరకన ఎందుకు దొరకట్లేదంటే ఈ 2 సంవత్సరాల్లో చాలా హామీలు ఇచ్చారు. ఈ రోజు మహాలక్ష్మి పథకం దగ్గరని మొదలుపెట్టి ఇప్పుడు మేనిఫెస్టో చదివా అనుకోండి, 100 హామీలు ఇస్తే ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చుకోలేదు. రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, రైతు రుణమాఫీ అందరికీ చేయలేదు. 2 లక్షల పైన ఎవరికి చేయలేదు. మన రైతు బంధుకు సంబంధించి 15,000 పెంచుతామన్నారు, అది చేయలేదు. మహాలక్ష్మి పథకం మహిళలకి 2,500 ఇస్తాం, అది చేయలేదు. లా అండ్ ఆర్డర్ మిస్ అయింది, గ్రామాలలో పరిపాలన మిస్ అయింది, గ్రామ స్వరాజ్యం అనేది గ్రామ పరిపాలన మిస్ అయింది. ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క టాపిక్ ఏదో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి కూడా ఆల్మోస్ట్ వారం రోజులు అయిపోతుంది, 6 days 5 days అయిపోతుంది. కానీ ఇది ఒక టాపిక్ లా తీసుకుని చేద్దామని ఆలోచన చేస్తున్నారు. కానీ దీన్ని ప్రజలు హర్షించారు. సరే, మాట్లాడొచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన విధానం చూస్తే అలాంటి వ్యక్తి మంత్రి పదవి అనర్హుడు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడిగా మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు. నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను సినిమాలు ఆపుతా అంటే నీకు ఏ చట్టము సినిమాలు ఆపడానికి అధికారం ఇచ్చింది? నువ్వు ప్రభుత్వంలో ఒక మంత్రివి మాత్రమే. చట్టాలు ఉంటది, రాజ్యాంగం ఉంటది. నువ్వు అంత ఇర్రెక్యులస్ గా ఇప్పుడు నువ్వు అట్లా సినిమాలు ఆపుతూ పెట్టుబడులు ఆపితే హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఒక
పెద్ద అసెట్. అలాంటి హైదరాబాద్ లో పెట్టుబడులు దెబ్బతినే విధంగా సరే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని బెదిరిస్తారు, రేపొద్దున ఇంకొక పెట్టుబడిదాడు వస్తే బెదిరిస్తారు, లేకపోతే రేపొద్దున ముడుపులు ఇవ్వలేదని బెదిరిస్తారు. కాంగ్రెస్ పరిపాలన వస్తేనే దౌర్జన్యము, రౌడీజము, వసూళ్లు అనే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఇక్కడ కాంగ్రెస్ పాలన పైన చర్చ కాదు కదా, ఇప్పుడు ఇష్యూ అనేది ఆయన మాట్లాడారు, దానిపైన కాంగ్రెస్ రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన డైవర్షన్, ఇంకొకది ఇష్యూ పట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ గా కాంగ్రెస్ చేస్తుందని ఎట్లా మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తాం? ప్రతిసారి డైవర్షన్ చేస్తుంది. కానీ గత 2 సంవత్సరాల నుంచి మీరు చూడండి, ఏ రోజు వాళ్ళ పరిపాలన మీద చర్చ పెట్టారు చెప్పండి, ఏ రోజు వాళ్ళ పథకాల మీద చర్చ పెట్టాలి చెప్పండి, ఏ రోజు అభివృద్ధి మీద చర్చ పెట్టారు నాకు ఒక్క రోజు చూపించండి. మీరు ఒక జర్నలిస్ట్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నా, గత 2 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి మీద కానీ పథకాల మీద కానీ పాలసీ మీద ఏ రోజు చర్చ జరిగింది? ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్. కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ చేస్తారు, కానీ కాళేశ్వరం దొంగలు పట్టుకోరు. లేకపోతేనేమో నక్లెస్ రోడ్ లో జరిగిన కార్ రేసింగ్ సంబంధించి చర్చ చేస్తారు, డైవర్షన్ పాలిటిక్స్, దాన్ని పట్టుకోరు. డ్రగ్స్ మీద చర్చ చేస్తారు, ఆ దొంగలను పట్టుకోరు. ఈ రోజు ఇది ఒక డైవర్షన్. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చి అది కూడా మాట్లాడదాం.